శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దశకభ్యో నమః. ఈరోజు మనం లెంగ్తీ వీడియో కాదండి, కొద్దిగా చెప్పుకుందాము, కొద్దిగా చెబుదామండి. ఎందుకంటే మనం సత్సంగాల్లో వచ్చేవన్నీ లెంగ్తీగా ఉంటాయి. ఈరోజు చెప్పేవి చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకుందామండి. సనాతన ధర్మం యొక్క విలువలు, ఆ సనాతన ధర్మం ద్వారా మనకి పాటించడం ద్వారా మనకి యొక్క పంచకోశాలు ఎట్లా శుద్ధి అవుతాయి అంటే, మన పూర్వీకులు ఏర్పరిచినటువంటి ఆ సాధనా మార్గం ఏదైతే ఉందో దానివల్ల ఏమవుతుందంటే మనకి వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుందండి. అంటే పంచకోశ శుద్ధి అనేది జరుగుతుంది, పంచకోశ వికాసం జరుగుతుంది అనమాట. కాబట్టి వాళ్ళ పూర్వీకులు ఏర్పరిచినటువంటి విధానాల్లో ముఖ్యమైనది ఏంటంటే దేవాలయ సందర్శనం అండి. దేవాలయ సందర్శనం మరి ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని మన పురాతన కాలం నుంచి కూడా ఎన్నో వేల దేవాలయాలు ప్రతి గ్రామాల్లో కూడా శివాలయం, వైష్ణవాలయం అట్లా ఆలయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అని మరి దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు అది మరి ఇవన్నీ మరి విగ్రహాలు ఇవన్నీ చాలామంది ఏంటంటే విగ్రహాలు మాట్లాడవు కదా అని చెప్పేసి అంటారు. విగ్రహాలు నైవేద్యం తీసుకుంటాయా, విగ్రహాలకు చేస్తే ఇది మూఢనమ్మకాలుగా అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్ ఏంటంటే దాని వెనకాల మూల సూత్రాలు ఏవో తెలియదండి. దేవాలయానికి వెళ్ళటం ద్వారా మనకి ఏం లభిస్తుంది, వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంది అనేది దాని గురించి అవగాహన లేదండి ఎవరికి కూడా. పూర్వీకులు ఎంతో ఆలోచించి ఆ వ్యవస్థను ఏర్పాటు చేశారనమాట. ఉదాహరణకి మన ఋషులు ముందులు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. ఈ మంత్రాలు కానీ, తర్వాత ఆగమశాస్త్రాన్ని అనుసరించి దేవాలయ నిర్మాణాలు చేయటం కానీ, విగ్రహాల నిర్మాణం చేయటం కానీ, దానికి ఆరాధన పద్ధతులు కానీ, ఒక ఆగమశాస్త్రాలను శైవాగమాలు, వైష్ణవ ఆగమాలు, శాక్త ఆగమాలు, అట్లా రకరకాల ఆగమాలు, శాస్త్రాలు కూడా ఎన్నో రాశారు. వీటి మరి ఈ దేవాలయాల్లో ఇవి శివాలయాల్లో ఒక రకంగా ఉంటుంది, వైష్ణవాలయాల్లో ఒక రకంగా ఉంటుంది, అమ్మవారి దేవాలయాల్లో ఇంకో రకంగా, పూజా విధానాలు కూడా సపరేట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరికి ఇష్టమైనటువంటి దేవాలయాలకు వాళ్ళు వెళ్ళచ్చు. కొంతమంది అమ్మవారు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి దేవాలయానికి వెళ్తుంటారు, కొంతమంది విష్ణాలయాలకు వెళ్తుంటారు, కొంతమంది శివాలయాలకు వెళ్తుంటారు. అట్లంటే మన స్వభావానికి అనుగుణంగా మనకి సత్వరజస్తమ గుణాలు ఉంటాయండి. ప్రతి వ్యక్తిలో కూడా సత్వరజస్తమ గుణాలు ఉంటాయి అన్నమాట. ఆ గుణాలకి సత్వగుణంలో ఉండేవాడు ఒక దేవాలయాన్ని ఒక ఆలయానికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాడు. రజగుణంలో ఉండేవాడు వాడికి అలంకారాలు ఎక్కువ ఉండాలి, వాడికి బాగా. ఆ తర్వాత అక్కడ రకరకాల నైవేద్యాలు పెట్టడం కానీ, రకరకాల ఇబ్బంది యాక్టివిటీ బాగా ఉండాలి, రజగుణం. అటువంటి ఆలయాలకు వెళ్తారు అనమాట. సత్వగుణం ప్రశాంతంగా ఉండ, ఎక్కడికి వెళ్ళే ప్రశాంతంగా ఉండేటువంటి శైవక్షేత్రాలు అటువంటి చోటుకి వెళ్ళడానికి కొంతమంది ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. కాబట్టి ఇవన్నీ మనిషి యొక్క స్వభావానికి అనుగుణంగా ఆ దేవాలయ నిర్మాణాలు స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని కట్టారండి అవన్నీ. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత దేవతలకు అసలు రూపాలు లేవు కదా, కాంతి స్వరూపం. దేవతలందరూ కాంతి స్వరూపంలో నేను చెప్పాను కదా, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. పైన ఉన్నటువంటి 7 లోకాలు, కింద ఉన్నటువంటి 10 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉన్నాయన్నమాట. పైన ఉన్నటువంటి 7 లోకాలు దేవతా స్వరూపాలు, సిద్ధులు, దేవతలు అట్లా ఉంటారనమాట. వాళ్ళందరూ ఏ ఫారంలో ఉంటారండి, వాళ్ళందరూ సూక్ష్మ లోకాల్లో ఉంటారనమాట. సూక్ష్మ లోకాల్లో దేవతలు కాంతి స్వరూపంతో ఉంటారు. కాంతి శరీరాలు ఉంటాయి. పైకి వెళ్తున్న కొద్దీ నీకు నామరూపాలు ఉన్నటువంటి ప్రపంచం అంతా అది సూక్ష్మమైపోయి కాంతి స్వరూపం మిగులుతుంది. చివరికి కాంతి స్వరూపం అనేది చివరికి మిగులుతుంది అనమాట. కాబట్టి ఆ దేవతలు మనం ఆకారాలు లేనటువంటి వాళ్ళకి ఆకారాలు కల్పించి మనం అక్కడ 3 డైమెన్షన్ వరల్డ్లో ఉన్నాం మనం. అంటే ఏంటి, పొడుగు, వెడల్పు, లోతు 3 ఉంటాయి ఈ డైమెన్షన్స్. ఈ 3 డైమెన్షన్స్ తోటి మనం చూడగలుగుతాం. తప్పితే 4th డైమెన్షన్, 5th డైమెన్షన్లో జరిగేటువంటి ఆ సూక్ష్మలోకాలను మనం చూడలేము అనమాట. ఉన్నటువంటి దేవతలు మనం చూడలేము. కాబట్టి మనకు అనుకూలంగా 3 డైమెన్షన్ వరల్డ్లో మనకు ఆ దేవతల యొక్క స్వభావాల్ని, రూపాలని, మన వేదాల్లో చెప్పినటువంటి స్వభావ స్వరూపాలని ప్రతిబింబించేలాగా విగ్రహ నిర్మాణం జరుగుతుందండి. ఎంత శైలిలో ఉండాలి విగ్రహం, తర్వాత గుడి ఎంత ఎత్తులో ఉండాలి, ఏ రకంగా గడాలు మొత్తం ఉంటాయి అనమాట. అంటే అది ఒక రకమైనటువంటి ఇంజనీరింగ్ అనమాట, ఆర్కిటెక్ట్ అనమాట. అక్కడ కూడా వేదాల్లో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం దేవాలయాలను కట్టి, తర్వాత అవి కట్టడం వలన ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది అనమాట.
పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఆగమశాస్త్రం ఏంటంటే మనం ఆగమశాస్త్రం విధానం కడితే ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకెందుకు పాజిటివ్ నెగిటివ్ అనేది ఎందుకు ఉన్నాయండి? మనం చెప్పిన అధోలోకాల్లో నెగిటివ్ అంటే మామూలుగా రాక్షసులు ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పాను. మామూలుగా అది చీకటి లోకాలు అనమాట. అధోలోకాలు అంటే పైన వెలుగు సంబంధించిన లోకాలు అనమాట. మనం వెలుగు సంబంధించిన దేవతలను ఆరాధిస్తున్నాం కాబట్టి వాళ్ళకి నామరూపాలు లేవు కాబట్టి నామరూపాలు కల్పించుకొని పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ దేవతలకు సంబంధించిన దేవతలు ఏముంటుందని పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనకి లభించేలాగా శాస్త్రబద్ధంగా ఆగమ శాస్త్రానుసారం మనం దేవాలయాలు కట్టుకుంటున్నామండి. కట్టుకొని దేవతల విగ్రహాలు అందులో ప్రతిష్ఠిస్తున్నామండి. ప్రతిష్ఠించి మనం ఏం చేస్తుంటాం? దేవతల విగ్రహాలు అంటే ఇప్పుడు గాయత్రి అమ్మవారు ఉందనుకోండి, గాయత్రి అమ్మవారికి విగ్రహం పెట్టాం. అక్కడ అమ్మవారికి 5 తలలు 10 చేతులు ఉంటాయండి అమ్మవారికి. అంటే ఏంటి? దానికి సింబాలిజం అనమాట. ఆ ప్రజ్ఞాస్థితులు తలలు ఏంటంటే పంచకోశాలకి అది సింబాలిజం అనమాట. మనం అంతకుముందు చెప్పుదాం పంచకోశాలని చెప్పేది. పంచకోశాలకి 5 తలలు ప్రజ్ఞాస్థితులు అనమాట మంది. తర్వాత చేతులు, ముఖ్య ప్రాణం ఉప ప్రాణాలు కలిపి అవి చేతుల్లో ఆయుధాలు అంటే చేయగల పనులు అనమాట. అట్లా మన సింబాలిజం అనమాట. అక్కడ ఆ దేవతలు ఏ పనులు చేయగలరు అనేది మన కాంతి స్వరూపంలో ఉన్న దేవతలు చేసేటువంటి పనులు ఏం చేయగలరు వాళ్ళు. ఎంత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించిన తర్వాత ఏంటంటే సాధన విధానం కూడా విగ్రహంలో చెక్కబడి ఉంటుంది. ఏ రకంగా ఇప్పుడు ప్రజ్ఞాస్థితులు ఉన్నాయి. ఇప్పుడు పంచకోశ సాధన అని చెప్పాను, 5 తలలు చెప్పాడు అక్కడ. కాబట్టి పంచకోశ శుద్ధి అనేది ఎట్లా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి సాధన విధానం అనమాట. అట్లాగే ఈ పంచప్రాణాలు ఉప ప్రాణాలు ఉన్నాయి. అవి దేహంలో ఉండి చేస్తున్నాయి. అవి చేసే కార్యాలు ఏంటి అది చెప్పి తెలుసుకోవడానికి ఆ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. తర్వాత విగ్రహాన్ని ప్రత్యేకంగా అట్లా ఎక్కువ 2-3 తలలు తర్వాత 5 తలలు అట్లా ఎక్కువ చేతులతోటి విగ్రహాలు ఉండడానికి కారణం ఏంటంటే దానికి ఇంకో కారణం కూడా ఉందండి. మామూలుగా సాధారణ వ్యక్తి రూపంలో కనుక విగ్రహాన్ని చెక్కితే మామూలుగా మనిషిగా చెక్కితే విగ్రహాన్ని ఎవరు చూడరండి. ప్రత్యేకించి మనం ఆకర్షణ ఉండదు. అంటే వాడికి ప్రత్యేకత ఉండాలి. ఆ విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు అనిపిస్తే మనసు అక్కడ ఏకాగ్రం అవుతుంది అనమాట. కాబట్టి మనసు ఏకాగ్రత అంటే మనసుకి ఏదో స్పెషాలిటీ ఉండాలన్నమాట. అన్నిటికంటే ప్రత్యేకంగా ఉన్నప్పుడు అక్కడ మనసు ఈజీగా ఏకాగ్రం అవుతుంది అనమాట. కాబట్టి ఆ దృష్టితోటి కూడా విగ్రహాలకి ఈ చేతులు తలలు అన్నీ ఏర్పాటు చేసి ఉంటాయి అనమాట. అంటే ప్రత్యేకంగా విగ్రహాన్ని అలంకరించడం, విగ్రహం చూడంగానే మనసు అక్కడ అట్రాక్ట్ కావాలన్నమాట. అంటే వేరే ఆలోచనలు దాని మీద చూడాలంటే అంటే దానికి అలంకరణలు దానికి తగ్గట్టు అలంకరణలు చేయటం, పువ్వులు పెట్టి అలంకరించడం, ఆభరణాలు పెట్టడం, ఇవన్నీ చేతులకి రకరకాలైనటువంటి చేయటం అన్నీ చేస్తారు. కిరీటాలు పెట్టడం ఇవన్నీ చేస్తారనమాట. ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే దేవాలయాలను అడుగు పెట్టడం కాదే మన మనసు ఏమవుతుంది ఆ విగ్రహం యొక్క రూపం మీదే కాన్సన్ట్రేషన్ అనమాట. రూపాన్ని మనము చక్కగా చూడగలుగుతాం అనమాట. చక్కగా ఇంట్రెస్ట్గా చూస్తాం అనమాట. చూసినప్పుడు ఆ విగ్రహం యొక్క రూపాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ రూపం మనసులో ప్రింట్ అయిపోతుంది. నిరంతరం ఒకే ఆకారం చుట్టాలో ఏంటంటే ఆ ఆకారం అనేది మనసులో దాన్ని మనం మామూలు మనసులో నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ప్రత్యేకంగా ఉన్నప్పుడు. అదే ప్రత్యేకత లేదు, ఏ ప్రత్యేకత లేదు, అందరు మనుషులాగా తయారు చేసాం అనుకోండి, చూడడం అంత ఇంట్రెస్ట్ చూడడం. అందరు మనుషులు ఒకటి ఇప్పుడు రకరకాల ఇన్ని కోట్ల మంది మనుషులు ఉన్నారు. మనం ఏమైనా గుర్తుపెట్టుకుంటుందామా వాళ్ళ గురించి? మనం ఎవరు గుర్తుండరు. ఏది ప్రత్యేకంగా కనపడే వ్యక్తి మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్యాషన్స్ కూడా చూడండి, మామూలుగా అందరూ ఒక రకంగా ఉంటే ఎవరు చూడటం. అది కొంచెం ప్రత్యేకంగా ఫ్యాషన్గా అలంకరించుకోవటం కానీ బట్టలు వేసుకోవటం కానీ వేస్తే వాడిని అందరు చూస్తుంటారు అనమాట. అంటే దృష్టిని అక్కడ అట్రాక్ట్ చేయడానికి కూడా ఆ విగ్రహాలు మన యొక్క దృష్టి అనమాట. పంచేంద్రియాలు ఏంటంటే నిరంతరం బయటకు పోతుంటాయి అనమాట. నిరంతరం బాహ్యంగా వాటి యొక్క ప్రవాహం అంటే బయటకు బాహ్య ప్రపంచం చూడటం అనమాట. కాబట్టి బాహ్య ప్రపంచం చూసినప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవతల యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు ఆ దేవతలకి అపరిమిత శక్తులు అని చెప్పడానికి చేతులు అనమాట. ఆ ప్రజ్ఞాశక్తి ఉందంటే తలలు అనమాట. విగ్రహం సపరేట్గా అట్లా అలంకరించి తర్వాత ఒక చక్కగా దీంతో
చేసినప్పుడు ఏమవుతుందంటే చూసినప్పుడు అది మనసులో అది ముద్రింపబడతాం, దాన్ని గుర్తుపెట్టుకుంటాం అనమాట. గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే, గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే అది మనసులో గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, ఆ దేవతా స్వరూపాన్ని భావన చేయాలండి. ధ్యానం అంటే అది. ధ్యానం అంటే ఏ దేవతని అయితే నువ్వు చూస్తావో, దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవతా స్వరూపం చూస్తావు కదా, ఆ చూసింది జ్ఞాపకం పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఆ రూపాన్ని మళ్ళీ అంతర్త్రాటకం చేయాలి. అంతర్త్రాటకం అంటే లోపల మనసులో దర్శించాలి. మనసు ఏకాగ్రపరచాలంటే ఏం చేయాలంటే ఆ దేవత స్వరూపం కాదు. కొద్ది నీకు దేవతా స్వరూపం కాదు, పక్కన ఇంకేమన్నా దీపం, దేవుడి పక్కన పెట్టి దీపం ఉంటుంది, అది ఇంటి దగ్గర మనం దీపారాధన చేస్తుంటాడు. దీపారాధనకు సంబంధించిన వెలుగుని త్రాటకం చేసినా కూడా నీకు మనసు ఏకాగ్రం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనసుని అంటే కళ్ళ ద్వారా మనం చూసేటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, మంచి దృశ్యాలని నిరంతరం భావం చేయడం ద్వారా, భగవంతుడి యొక్క రూపాలను భావం చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనం మనసులో ఆ ఆలోచనలన్నీ పోయి తర్వాత మనసు దాని మీద స్థిరమయ్యి మనసు ఒక అంతర్దృష్టి అనేది ఏర్పడుతుంది. మనసు సూక్ష్మ దృష్టి అనేది ఏర్పడుతుంది. అంటే ఇంద్రియాలు బయటకు పరిగెత్తుంటాయి. మనకు జ్ఞానేంద్రియాలు ఏంటంటే మనసు కానీ, ఈ మామూలు చెవులు కానీ ఏంటంటే చెవులు బాహ్య శబ్దాలు వినడానికి ఇష్టపడతాయి అన్నమాట. మనసు ఏంటంటే కళ్ళు అంటే కళ్ళు నిరంతరం బయటకు చూస్తుంటాయి, అన్ని దృశ్యాలను చూడడానికి అలవాటు పెట్టి ఉంటాయి అనమాట. అంతరంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏం చేయవు. ఇప్పుడు భగవంతుడిని మనం ధ్యానాల్లో భగవంతుడి రూపాన్ని దర్శించడం అంటే ఏంటంటే అంతర్త్రాటకం కింద లెక్క అనమాట. బాహ్యం కూడా త్రాటకం చేస్తారు. ఒక చుక్క పెట్టుకొని గోడ మీద నల్ల చుక్క పెట్టుకుని దాన్ని నిరంతరం దాన్ని చూడటం ద్వారా నీకు ఏకాగ్రత లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే దేవాలయ దర్శనం ద్వారా ఏదైతే దేవీ దేవతల యొక్క రూపాన్ని మనం దర్శించుకున్నామో ఆ దేవతల యొక్క స్వభావాలు కూడా ఉంటాయి. మనం అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు విష్ణుమూర్తి స్వభావం ఏంటి, అంత సర్వవ్యాపకత, శివుడు పవిత్రత. ఆ దేవాలయాలకు వెళ్ళంగానే మనకు ఆ ఫీల్ కావాలి. ఒక శివాలయం కానీ, విష్ణాలయం కానీ, శాక్తాలయం కానీ వెళ్ళినప్పుడు ఏమిటంటే, అమ్మవారి ఆలయం కిందకి వెళ్ళినప్పుడు ఏమిటంటే లోపలికి అడుగు పెట్టగానే మనం పవిత్రత భావం అనేది ఫీల్ కావాలి. అంటే మనసు ద్వారా భావించాలన్నమాట. ఒక పవిత్రమైన ప్రదేశాలకు వెళ్తున్నాము, మనలో ఉన్న చింతలన్నీ పోయినాయి, ఈ పవిత్రమైన భగవంతుడి యొక్క నీళ్ళకి వెళ్తున్నాము, పరిధిలోకి వెళ్తున్నాం అని చెప్పి. ఎందుకని మనకు ఆటోమేటిక్గా అది వస్తుంది, భావించకపోయినా వస్తుంది ఆ ప్రశాంతత. ఎట్లా ఎందుకు వస్తుందంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రభావం నీ మీద పనిచేసి నీకు ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ తాత్కాలికంగా శాంతిస్తాయి అన్నమాట. అంటే దేవాలయ వ్యవస్థలో మనకి ఉన్నటువంటి ప్రయోజనం అన్నమాట. నిరంతరం దేవాలయానికి వెళ్ళడం ద్వారా తర్వాత మళ్ళీ అలవాటు చేసుకుంటే ఫస్ట్ ఏమవుతుందంటే మనకి ఈ రకమైన పంచకోశాల్లో జరిగేటువంటి మనకు తెలియకుండా అదే మనకి ఏంటంటే అందులో చక్కటి స్థితులు మార్పు అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి దేవాలయ వ్యవస్థ దానికోసం పెట్టారనమాట. ఏంటి ఇప్పుడు గంటలు పెట్టారండి, దేవుడి ముందర గంట పెట్టి ఉంటుందండి. గంట పెట్టడానికి కూడా ఒక అర్థం ఉంది. ఆ గంటను వాయించడం ద్వారా దాని నుంచి ఒక శబ్దం ఒకటి వస్తుందండి. ఆ శబ్దం అది టంగ్ మన శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం నెమ్మదిగా ఫేడ్ అవుతూ పోతున్నది. మన శబ్దాన్ని కనుక మనం ఫాలో అయితే మన యొక్క శ్రవణేంద్రియం కూడా సూక్ష్మ స్థాయికి వెళ్తాం. గంటలు మనం ఇంటి దగ్గర కూడా మనం పూజా సమయంలో గంటలు వాయిస్తుంటాం అనమాట. గంటలు వాయిస్తున్నప్పుడు గంట నాదం అనమాట. ఈ నాదం ఏంటంటే ఫస్ట్ పెద్దగా పడి తర్వాత నెమ్మదిగా తగ్గుతూ పోతుంటుంది అనమాట. దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనసు దాంతో సూక్ష్మమైనటువంటి వాటిని కూడా అబ్జర్వ్ చేయాలి. మనం ఎంతసేపటికి స్థూలంగా చేసేటువంటి పనులకే ప్రాధాన్యత వస్తా చెప్తే అక్కడ సూక్ష్మంగా మనం ఈ భావన అనేది కళ్ళతోటి చక్కగా భగవంతుని చూసుకొని దేవాలయాల్లో కానీ ఇంటి దగ్గర కూడా పటాలు పెట్టుకుంటాం కదా, పటం ఆ రూపం ఏదైతే ఉందో మనసులో భావన చేయటం అనేది నిరంతరం జరగాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఇంటి దగ్గర పూజ చేస్తున్నామండి, కాసేపు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానించాలి. ఏం ధ్యానించాలి? ఎదురుగా ఉన్న రూపాన్ని ధ్యానించామనుకోండి, మనసులో ఆ రూపాన్ని మనసులో తెచ్చుకోవడానికి మనసు ఏకాగ్రమైంది అనమాట. మనసుకి ఏకాగ్రమైనప్పుడు ఏమైందంటే నీకు పాజిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి బాగా. మనసు ఏకాగ్రమైందంటే ఎనర్జీ లెవెల్స్, మనసుకు శక్తి పెరుగుతుంది, ప్రాణశక్తి కూడా పెరుగుతుంది. మనసుకి ఎప్పుడైతే శక్తి పెరిగిందో మనసు ఎప్పుడైతే సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుందో ప్రాణశక్తి కూడా సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది అనమాట. నిరంతరం ఏ రకంగా పూజ చేయటం ద్వారా, తర్వాత దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఏం జరుగుతుందండి, మనలో మార్పులు వస్తాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన మానసిక స్థితి ఎట్లా ఉండాలండి? నిన్న మనం చెప్పుకుందాం అనమాట. మనం వెళ్ళేటప్పుడు మనం దేనికోసం వెళ్తామంటే దేవాలయానికి సత్వస్థితి పెంచుకోవడానికి వెళ్తాం. సత్వస్థితి అంటే మనకి
సత్వ రజస్ తమో గుణాలు. ఈ గుణాల్లో మనం ఏంటంటే నిరంతరం మనం తమో గుణాలు పని పాట లేకుండా మనం కాలక్షేపం చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ రజోగుణంకి రావాలి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలన్నమాట. రజోగుణం ఏంటంటే యాక్టివిటీస్ పెంచాలన్నమాట, పనులు చేసే కర్మలు సక్రమంగా చేయటం, నిష్క్రమంగా చేయటం, తర్వాత ఇటువంటివన్నీ ఉండాలన్నమాట. అట్లాగే సత్వస్థితి పెంపొందించడానికి దేవాలయాలు ఉపయోగపడతాయండి. అంటే ఏంటి, మన ఇంటి దగ్గర నుంచి దేవాలయ సందర్శన దగ్గర వెళ్తున్నప్పుడల్లా ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటుంది నెమ్మదిగా. దేవాలయాలు గడిగిపోయిన తర్వాత ఆ ప్రశాంతత అనుభవిస్తూ, ఆ పవిత్రత అనుభవిస్తూ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనకి విజ్ఞానమయ కోసం అనేది యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. ఉన్నతం అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వకూడదండి. మళ్ళీ అక్కడ సరిగ్గా లేదు, తర్వాత వాడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడు అని చెప్పేసిన భావాలు ఉండకూడదు. ఆ దేవాలయాల్లో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ఎట్లా ఉండాలంటే, భగవంతుడి యొక్క పరిధిలోకి మనం వెళ్ళాము కాబట్టి ఇక్కడ మనసు పని చేయకూడదండి. మనసు పని చేస్తే ఏంటంటే అక్కడ లోపాలు కనబడతాయి. ఆ లోపాలు ఏమో దర్శించకూడదండి. లోపాలు దర్శించకూడదు. మన సేపటికి మనం అందరిలో అంతటా ఉన్న దివ్యత్వాన్ని దర్శించాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే, దివ్యత్వం అంటే ప్రశాంత స్థితిలో అనమాట ఫీల్ కావాలి. మీ అంత గందరగోళంగా ఉన్నా కూడా మన మనసు ఏదైనా మీద ఉండాలి, భగవంతుడి మీదే ఉండాలి. భగవంతుడి యొక్క శక్తి అక్కడంతా పవిత్రత అంతా వ్యాపించింది అనేటువంటి భావంతో మనం ఉండాలన్నమాట. అంతేగాని ఇక్కడంతా అన్యాయం జరిగిపోతుంది. అది ఫిజికల్ ఫారంలో ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయని చెప్పారు. ఇది 3 డైమెన్షన్ వరల్ లేదు. 3 డైమెన్షన్ వరల్లో ఇవన్నీ నీకు రకరకాలైనటువంటి లోపాలు కనబడవచ్చు. కానీ ఇంకా పైన డైమెన్షన్స్ ఉన్నాయి. 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ ఉన్నాయి. అట్లాగే మనసు కూడా మానసిక స్థితి నుంచి హృదయ పరిధికి వెళ్ళేవాడిని. హృదయ పరిధికి వెళ్తే అక్కడ ఎవరిని నువ్వు ద్వేషించవు, ఎవరిలో లోపాలు నీకు కనపడవు. తర్వాత అక్కడ హెచ్చుతగ్గులు ఉండవు, హెచ్చుతగ్గుల గురించి ఆలోచించవు. తర్వాత ఈ రాగద్వేషాలు ఏముండవు. అక్కడ హృదయ పరిధికి వెళ్తే అక్కడ ప్రశాంతత ఉంటుంది, అంటే అందరిని ప్రేమించే తత్వం ఉంటుంది అనమాట. కాబట్టి హృదయ పరిధిలోకి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకోవాలన్నమాట. హృదయ పరిధిలోకి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకోవాలి. అంటే చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేదాకా మరి ఆ స్థితి చేరకూడదు. ఇది నిరంతరం మనం చేస్తున్నాం అనుకోండి, అంటే మనం విజ్ఞానం కోసంలో స్థిరపడతాం అనమాట. ఇది మనం దేవాలయాలు సందర్శన ద్వారా జరిగేటువంటి లాభం అనమాట. కానీ ఇప్పుడు అట్లా ఎవరు వెళ్ళటంలా. దేవాలయానికి వెళ్తే మన కోరికలతో వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తే ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్కి డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఇది గందరగోళంగా ఉంది, ఈ దేవాలయం వ్యవస్థ ఇదని చెప్పేసి. మీరు ఎంత కాదనుకున్నా కూడా అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. మీరు మనసు గ్రహించే స్థితి మనకు లేకపోవడం వల్ల మనకు అన్ని బయట డిస్టర్బెన్సెస్ కనపడుతున్నాయి. కానీ మీరు ఉన్నతమైనటువంటి మానసిక స్థితిలో వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత మీరు ఆ దేవాలయ ప్రిమిసెస్లోకి వెళ్ళంగానే ఆ ప్రశాంతత ఫీల్ అవుతారు అనమాట. అంటే మన మానసిక స్థితిని అనుసరించి మన రిసీవింగ్ ఉంటుంది, ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలంటే, ఆ పాజిటివ్ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం కూడా రిసీవింగ్ మూడ్లో ఉండాలి. అంటే మన మనసు పరిధి నుంచి ఉన్నతమైనటువంటి ప్రజ్ఞాస్థితి విజ్ఞానమయ కోసం పరిధిలోకి వెళ్ళాలి. అంటే హృదయ పరిధిలోకి వెళ్ళాలి. అంటే అక్కడ నెగిటివ్స్ అనేది ఉండకూడదు అనమాట. కాబట్టి ఇది దేవాలయ వ్యవస్థలు ఏర్పరచడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మనలో నిరంతరం మన నెగిటివ్ పాజిటివ్ 2 శక్తులు మన వాతావరణం చుట్టూ వ్యాపించుంటాయి. వైఫై లాగా ఉంటాయి. నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటాయి అనమాట. మన ఆలోచనలకు అనుగుణంగా అవి అట్రాక్ట్ అవుతుంటాయి అనమాట. మన ఆలోచనలో నెగిటివిటీ ఉంది అనుకోండి, నెగిటివ్ ఆలోచనలు ఇంక కొంచెం ఎక్కువ అవుతాయి అనమాట. మన ఆలోచనలో పాజిటివ్ ఉంది అనుకోండి, ఈ పాజిటివ్ అంటే మనకి ఎనర్జీ లెవెల్స్ నెమ్మదిగా పెరుగుతూ పోతుంటాయి అనమాట. నెగిటివ్ వల్ల ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ పోతుంటాయి అనమాట. అంటే ప్రాణశక్తి లెవెల్స్ అనమాట. ప్రాణశక్తి లెవెల్స్ పెరగటం నిరంతరం మన ఆలోచనల ద్వారా జరుగుతుంది అనమాట. కాబట్టి అటువంటి ఆలోచనలు మనం ఏం చేయాలండి, మనం అటువంటి ఆలోచనల్ని మనం మంచి వైపు తిప్పాలన్నమాట. మంచి వైపు తిప్పినప్పుడు మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన పాజిటివిటీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనమాట. ఎనర్జీ అంటే ఏంటంటే భగవంతుడి శక్తే. భగవంతుడు అంటే నిరాకార నిర్గుణ స్వరూపుడు అయినప్పుడు కూడా సచ్చిత్తానంద స్వరూపం భగవంతుడి స్వరూపం అంటే. కాబట్టి అటువంటి స్వరూపం అది ఎందులో ఏముంటుంది, శక్తి ఈశ్వరుడు శక్తి కలిసే ఉంటారు దీనిలో. సచ్చిత్తానంద స్వరూపం అంటే అటువంటి కలిసే ఉంటాయి అనమాట. ఇప్పుడు శక్తి తర్వాత శివుడికి అభిన్నం అనమాట. 2 శక్తివంతుడే భగవంతుడు అంటాం. భగవంతుడికి శక్తికి తేడా లేదనమాట. కాబట్టి ప్రాణశక్తి ఎక్కడైతే ఎక్కువగా ఉందో అది అక్కడ భగవంతుడు ఎక్కువ ఉన్నట్టుగా లెక్క అనమాట. భగవంతుడి అనుగ్రహం ఎట్లా కనపడుతుంది, శక్తి రూపంలో కనపడుతుంది, పాజిటివ్ ఎనర్జీ రూపంలో కనపడుతుంది. కాబట్టి మనం ఈ పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడానికి ఈ దేవాలయాల వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది.
ఆ పూజా వ్యవస్థ మన ఇంటి దగ్గర పూజ చేయటం ద్వారా కూడా ఏమవుతుందంటే మన ఆలోచనలు ఎప్పుడైతే పాజిటివిటీ పెరిగి ఆ దేవాలయాలు ఎందుకు అంత పవర్ఫుల్గా మారుతున్నాయంటే ఇంకో కారణం కూడా ఒకటి ఉందండి. మనం అక్కడ భగవంతుడిని మనం అక్కడ చూస్తున్నాం, భగవంతుడు ఉన్నాడని చెప్పేసి భావన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దండం పెట్టుకొని అక్కడ వేరే ఆలోచన లేకుండా భగవంతుడు దగ్గరికి కోరికలు కోరుతారు అనుకోండి. మామూలుగా వెళ్ళి అందరూ సమర్పణ భావంతో దండం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అక్కడ భగవంతుడు ఉన్నాడని చెప్పి భావన చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ప్రాణశక్తి కూడా అక్కడ డిపాజిట్ అవుతుందండి. ఆ విగ్రహంలో డిపాజిట్ అవుతుంది, ప్రాణశక్తి కూడా డిపాజిట్ అవుతుంది అనమాట. అంటే నిరంతరం ఇప్పుడు మనం మామూలు సాధారణ వ్యక్తులు కాకుండా అక్కడ యోగులటువంటి వాళ్ళు కూడా దేవాలయాన్ని దర్శిస్తుంటారు అనమాట. వాళ్ళు అట్లా భగవంతుడి యొక్క రూపాన్ని అక్కడ దర్శించి అక్కడ అక్కడ కొద్దిసేపు ఉంది ఆ భావన అక్కడ వాళ్ళ యొక్క చేసేటువంటి భావనల ద్వారా కూడా అక్కడ ప్రాణశక్తి నిరంతరం కేంద్రీకరణ. తర్వాత మంత్రాల పునశ్చరణ ద్వారా కూడా అక్కడ సద్భావాలు వెళ్ళే వాళ్ళు సద్భావంతో ఉంటారు కాబట్టి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. తర్వాత ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక చోట స్థిరంగా ఉంటే భూమికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే భూమిలో కానీ ఆకాశంలో కానీ మనకి ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక చోట డిపాజిట్ అయిందంటే తరతరాలు అక్కడే ఉంటాయండి. ఎన్ని వేల సంవత్సరాలైనా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క అవి గనిభవించి ఉంటాయి. కాశీ అటువంటి క్షేత్రం అనమాట. కాశీ క్షేత్రంలో రామకృష్ణ పరమహంస ఒకసారి వెళ్తే అక్కడికి వెళ్తే ఆయనకి ఎక్కడ చూసినా కూడా కాశీ క్షేత్రం అంతా బంగారు రంగుతో మెరిసిపోతున్నారు కనపడుతున్నారు. కథామృతంలో రాస్తుంటారు. ఆయన చెప్పినట్టు కథామృతంలో ఉందన్నమాట. అందుకని ఆయన ఏం చేసేవాడంటే కాశీ క్షేత్రం ఎంత పవిత్రమైన క్షేత్రం, ఈ పవిత్రమైన క్షేత్రంలో మలమూత్రాదులను విసర్జించాలన్నా కూడా ఆయన ఊరి బయటకు ఎక్కడికో పోయి ఆ పని చేసి వచ్చేవాట. అంత పవిత్రమైన క్షేత్రం అంటే దివ్య పురుషులు గమనిస్తారన్నమాట. సాధారణ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకి అవి తెలుస్తాయి. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి శక్తి యొక్క డిపాజిట్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంటే మన భారతదేశంలో ఏంటంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎంతో కాలం బట్టి ఉన్నాయి, ఎంతో మంది మహానుభావులు సందర్శించారు. కాబట్టి దేవాలయాల్లో ఏముందండి పాజిటివ్ ఎనర్జీ అది డిపాజిట్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరు వెళ్ళినా ఎవరు వేస్తాయి అది తరతరాల నుంచి యుగాల నుంచి అట్లా డిపాజిట్ అయిందన్నమాట. కాబట్టి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా మనకి తప్పనిసరిగా మనలో మార్పు వస్తుంది అన్నమాట. అది పాజిటివ్ థింకింగ్ తోటి అలా అక్కడ ఏమి లేదో వెళ్తే ఏముండదండి. మన యద్భావం తద్భవతి. నువ్వు ఏ రకంగా భావన చేస్తే అక్కడ దయ్యాలు అంటే దయ్యాలే ఉంటాయి. నువ్వు భావన ఎట్లా ఉంది నెగిటివ్ నీ ఫీల్ చేసావు అనుకోండి, నెగిటివ్ అక్కడ ఏం లేదు అక్కడ వెళ్ళటం వేస్ట్ అని చెప్పి అనుకుందాం అనుకోండి, నీకే దానివల్ల ఉపయోగం లేదు. అక్కడికి వెళ్తే సాక్షాత్ పరమాత్మ స్వరూపం ఉందని చెప్పే భావంతో నువ్వు వెళ్ళినప్పుడు అంటే హృదయం నిర్మలతో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మామూలుగా పూర్వకాలంలో తిరుపతి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు 40 రోజులు మన దేశాలు ఇప్పుడు అయ్యప్ప దేశాలు కానీ అమ్మవారి దేశాలు కానీ 40 రోజులు అట్లా మనల దేశాలు పెట్టుకుని తర్వాత వెళ్ళి దర్శనం చేసుకుంటే 40 రోజులు మనసుని సత్వస్థితికి తీసుకొచ్చి తర్వాత దర్శనం చేసుకుంటే ఆ సత్వస్థితికి వెళ్ళినట్టు మనసు అక్కడ వెళ్ళినటువంటి వైబ్రేషన్స్ రిసీవ్ చేసుకోగలదు అనమాట. అందుకని ఈ నియమాలు 40 రోజులు దేవతా దర్శనం చేసినప్పుడు కానీ దేవాలయ దర్శనానికి పోయేటప్పుడు కానీ జాగ్రత్తగా మనం నియమాలను పాటిస్తూ చక్కగా వెళ్ళాలన్నమాట. దీనివల్ల ఏమి జరుగుతుందంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. తర్వాత మన యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేది పెంచుకోవడానికి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయంటే అర్థం ఏంటంటే మీకు సంకల్ప సిద్ధి కూడా వస్తుంది. మనసు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంది, మనసు అందరినీ తెలుసుకునే కెపాసిటీ వస్తుంది, మనసు శక్తి అవుతుంది, శరీరం కూడా ప్రాణశక్తి పెరుగుతాయి అంటే శరీరంలో ఉన్న రోగాలు రుగ్మతలు అన్నీ కూడా పోతాయి అన్నమాట. కాబట్టి దేవాలయ వ్యవస్థ కానీ ఆరాధన వ్యవస్థ కానీ వీటన్నిటి కనుక ఒక పెద్ద సైన్స్ ఉంది. కాబట్టి ఈ సైన్స్ని అర్థం చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం కామెంట్స్ చేస్తూ ఫారెన్ కల్చర్కి అలవాటు పడి ఇది ఎందులో ఏమి లేదని చెప్పేసి ఏదైనటువంటి దీన్ని మనం ఆ మైండ్ సెట్ని మార్చుకోవాలండి. దీని వెనకాల ఎంతో పెద్ద శాస్త్రం ఉంది. దీని వెనకాల మన పూర్వీకులు ఎంతో ఆలోచించి వాళ్ళ పూర్వీకులు ఎంతో సూక్ష్మ స్థాయిల్లో ఆలోచించి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి 10 మందికి ఉపయోగపడాలి వ్యవస్థ అని చెప్పేసి దేవాలయ వ్యవస్థ ద్వారా ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ ఒక దేవాలయం ఊళ్ళో ఉందనుకోండి, అందులో పూజల పునస్కారాలు సక్రమంగా జరుగుతుంటే ఆ ఊరంతా బాగుంటుంది అనమాట. అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్స్ని దూరంగా పెడతాయన్నమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి దేవాలయాల్లో ఊళ్ళల్లో దేవాలయాలు కట్టడానికి కారణం అది. అట్లాగే ఈ ప్రముఖమైన దేవాలయాలు సందర్శించినప్పుడు కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవడానికి కూడా కారణం అది. ఎందుకంటే అక్కడ ఎన్నో వేల సంవత్సరాల నుంచి అక్కడ పాజిటివ్ ఎనర్జీ డిపాజిట్ అయిందనమాట.
ఒకసారి డిపాజిట్ అయితే దానికి అదే ప్రాణప్రతిష్ఠ అంటారు చూడండి. ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత పూజలు పురస్కారాలు చేస్తుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట. ఒకసారి అట్లా ఉన్నట్టు డిపాజిట్ ఏదంటే ప్రాణశక్తి ఎక్కడికి యుగ యుగాలు అట్లాగే ఉంటుంది అనమాట. అందుకని ఆ క్షేత్రాలకు అంత ప్రాముఖ్యత అనమాట. అదే అనమాట. అందుకని మనం దేన్ని కూడా మనం ఆలోచించి మన యొక్క దీనికి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే విధంగా మనం దాని గురించి సమూలంగా సమగ్రంగా తెలుసుకోవాలండి. అది తెలుసుకొని చేయాలి ఏ పని అంతా. అంటే గుడ్డిగా చేయకూడదండి. గుడ్డిగా చేస్తే ఏమవుతుందంటే భక్తి గుడ్డిగా ఉండకూడదు, జ్ఞానంతో గుడి ఉండాలన్నమాట. అంటే భక్తి గుడ్డిగా అంటే జ్ఞానంతో లేకపోతే ఏమవుతుందంటే మూఢభక్తి కిందగా మారుతుంది. ఒక జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసు, అన్నీ ఆడికంటే నాకు ఎక్కువ తెలుసు, సబ్జెక్ట్ ఎక్కువ తెలుసు, అన్నీ తెలుసు, శాస్త్రాలు చదివాను అంటే హృదయ నిర్మల హృదయ పరిపక్వత లేకుండా శాస్త్ర విజ్ఞానం ఒకటే తెలుసు అని అహంభావం పడేవాడికి వాడికి వాడు అహంకారం మిగులుతుంది వాళ్ళలో. ఇక్కడేమో ఈ వీళ్ళు భక్తికి విత్ జ్ఞానం లేకపోతే ఏమిటంటే మూఢభక్తి కిందకి మారుతుంది, అక్కడేమో అహంకారం మిగులుతుంది అనమాట. కాబట్టి అహంకారం అనేది మనిషిని కిందకి లాగుతాం, యథార్థం తెలుసుకొని అనమాట. కాబట్టి ఈ ఈ భక్తి జ్ఞానం రెండు కలవాలన్నమాట. భక్తి జ్ఞానం రెండు కలిసినప్పుడు అప్పుడు మీకు అందులో ఎందుకు పెట్టారు, ఇది ఎంతమంది, ఈ ఆచారాలు ఎందుకు వచ్చినాయి, ఈ దేవాలయ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, ఇవన్నీ నిరంతరం మన యొక్క ప్రాణశక్తి లెవెల్స్ అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకునే ప్రాణశక్తి లెవెల్స్ పెరగటం అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం పెరగటం అనమాట. కాబట్టి మనం ప్రాణశక్తి లెవెల్స్ పెంచుకునేటువంటి మార్గాలు ఏంటి, ప్రాణశక్తి లెవెల్స్ దేనివల్ల నష్టపోతున్నాం అని తెలుసుకోవాలి. ఈ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఇవన్నీ కూడా ప్రాణశక్తి లెవెల్స్ పెంచుతాయండి. ఈ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం, రాగం, ద్వేషం, స్వార్థం ఇవన్నీ ప్రాణశక్తి లెవెల్స్ తగ్గిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ దగ్గర రాకుండా, ఈ అరిషడ్ వర్గం రాగద్వేషాలు దగ్గర రాకుండా ఉండే విధంగా ఆ దేవాలయాలు కానీ పూజా విధానాలు కానీ మనలో ఉన్నటువంటి పాజిటివిటీని పెంచే విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అంటే ప్రాణశక్తి లెవెల్స్ పెంచేవాడు, దివ్యత్వాన్ని పెంచే విధంగా ఉంటుంది. ప్రాణశక్తి లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిందో మీ సరౌండింగ్స్ బాగుంటాయి, మీ కోరికలు జరుగుతాయి, మీరు ఆరోగ్యం బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అన్నమాట. కాబట్టి ఇదండి దీనిలో ఉన్నటువంటి రహస్యం ఇది. రేపు ఇంకో టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుకి స్వస్తి.